ఎంగిలాకులకు దోపిడిదారుడు కొంతమంది నిజంగా గతంలో కూడా మనం చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పేరు చెప్పుకొని పేరు చెప్పుకొని చోటా భీము లీడర్ లాగా ఇలా గ్రామాలలో ఇలా మండలాల్లో ఇవాళ వాళ్ళు ఎంగిలి మెతుకలకు అలవాటు పడేటువంటి కొంతమంది కార్యకర్తలు వాళ్ళ వల్ల కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి నేపథ్యం ఉంది. రేవంత్ రెడ్డి వాళ్ళ మీద నిఘా పెట్టండి. ఇవాళ పేరు చెప్పుకొని ఇవాళ చలమణ అయ్యేటువంటి చాలామంది ఉన్నారు. ఇవాళ ఎంగిలి మెతుకలకు ఆశపడేటువంటి గతంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఇవాళ కార్యకర్తలు మోసం చేసి ఎదిగినటువంటి చోటా భీము లీడర్లు కూడా ఇవాళ పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారు. దాని దృష్టిలో మీరు నిఘా పెట్టకపోతే ప్రభుత్వానికి అయితే చెడ్డ పేరు వచ్చే నేపథ్యం ఉంది. కుకుటిపల్లిలో ఉన్నటువంటి సంఘటన ఇవాళ ఎంగిలాకులకు దోపికదారుడు మార్కెట్లో కొత్త బిచ్చగాడు సెటిల్మెంట్ దొంగలతో చెడ్డ పేరు అక్రమ నిర్మాణాలకు అండగా ఉంటారని లక్షల్లో భిక్షటన మున్సిపల్ అధికారులను మీడియాను మేనేజ్ చేస్తూ ఆయన బ్రోకరిజం గల్లీ లీడర్ గలీజ్ బుద్ధి ప్రభుత్వ ఖజానా గడ్డి శాసనసభ ఎన్నికల్లో ఎక్కడ కనబడని గల్లీ లీడరు పైసా సంపాదన కోసం దేనికైనా దిగజారుతారా బ్రోకర్ గల్ల సంఘంలో కీలక నేత పైసా ప్రాణం బ్రోకరేజమే ఊపిరి అనే నేపథ్యం ఉంది. కుకుటిపల్లికి సంబంధించిన వార్త. పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఫామ్ చేయగానే కండువా వేసుకొని సెటిల్మెంట్ మొదలు ఒక్క ఓటు కూడా తమ పార్టీకి వేయించకుండా పోగా తన ఓటు కూడా వేసాడో లేదో తెలియదు. ఎన్నికల్లో కష్టపడే కార్యకర్తను తొక్కేసి నియోజకవర్గంలో పెత్తన చెల్లించే ప్రయత్నం. పేరుకే పెద్ద గురం మాత్రం గత్తర. కొత్త పిచ్చగాడు పొద్దరుగాడు అన్న సామెత గుర్తుకొస్తుంది. కొంతమంది గల్లీలు తిరిగి చూస్తుంటే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఐడా అనే పేరుతో అక్రమ నిర్మాణం కూల్చివేస్తూ పులి మీద స్వారీ చేస్తుంటే కుకుటిపల్లిలో మాత్రం ఒక కద్దరు బట్టలు వేసుకొని కాంగ్రెస్ నాయకుడు అంటూ తిరుగుతూ పార్టీ పరువు తీస్తున్నాడు. శాసనసభ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా వేయించగా పోగా తన ఓటు కూడా వేసాడో లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కడ కనబడకపోగా అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందో అది ఏడా గెలుస్తుంది అని చెప్పి గాలి మాటలు మాట్లాడి పార్టీ కార్యక్రమంలో పాల్గొనక పోగా కార్యకర్తలు నిరుత్సాహానికి గురి చేసే పరీక్షల లోపల ప్రతిపక్ష పార్టీకి పనిచేసిన గనుడు. పార్టీ గెలిచి ప్రభుత్వం ఫామ్లోకి రాగానే బయటకు వచ్చి అంతా తన నడిపించినట్టు బిల్డప్ ఇస్తూ సీనియర్ కార్యకర్తలకు పెత్తనం చెల్లించే ప్రవృత్తి చేస్తున్నాడు. తనకున్న ధనహంకారంతో ఎన్నికల కష్టపడ్డ నాయకులను తొక్కి పార్టీకి సంబంధం లేని వారి వెంట వేసుకొని తిరుగుతూ తెల్లవారిందే మొదలు ఎక్కడ అక్రమణాలు జరుగుతున్నాయో నిబంధనలకు విరుద్ధంగా ఎవరెవరు నిర్మాణాలు చేపట్టారో వారిని కలిసి మీరు అదనపు అంతస్తులు వేసుకోండి. పర్మిషన్ ఏమీ అవసరం లేదు. మున్సిపల్ అధికారులు ఎవరైనా మీడియా వారు ప్రశ్నిస్తే వారితో నేను మాట్లాడతాను. పైన ఉన్నోళ్ళు అంతా మనోళ్ళే, కొంత మొత్తం నాకు సెట్ చేయండి అని మొత్తం నేను చూసుకుంటా అని సెటిల్మెంట్ చేసుకొని లక్షల భిక్షణ చేస్తూ ప్రభుత్వ గజన గండి కొడుతున్నాడు. ఈ బుడ్డ నాయకుడు డీని నమ్ముకొని కొంతమంది 100 గజాలు ఏకంగా 7 అంతస్తులు నిర్మించుకుంటున్నారు. ఇతని దుర్బుద్ధితో కేబిహెచ్పి కాలనీలో డ్రైనేజ్ సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు, నీటి సమస్యలు తలెత్తున్నాయి. మున్సిపల్ అధికారులు అట్టి విక్రమార్కపై చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తే వారిని బెదిరిస్తూ గుండాయిజం చేస్తూ పప్పం గడుపుకుంటున్నాడు. అధికార పార్టీ మనుషుల మేము మా వల్లే అక్రమ నిర్మాణాలు కడతారు, ఎవరు రావద్దంటూ అని కింది స్థాయి అధికారుల యంత్రాంగాన్ని భయభ్రాంతులకు గురి చేసిన ఇప్పటికైనా కాంగ్రెస్ స్పందించి ఇలాంటి చిల్లర నాయకులపై ప్రత్యేక నిఘా పెట్టి సస్పెండ్ చేయకపోతే పార్టీ పరువు గంగపాలే జనాలు గుసగుసలాడుకుంటున్నారని గతంలో అధికార పార్టీ లీడర్ 20,000 సెటిల్మెంట్ చేశారని సస్పెండ్ చేశారు. ఇంత అవినీతి చేస్తే లక్షలు భరిస్తున్న ఇలాంటి నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అర్థం కావడం లేదు. ఇలాంటి భారీ అక్రమ నిర్మాణాలపై జోనల్ కమిషన్ స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోకపోతే అధికారులపై ప్రజలకున్న కాస్త నమ్మకం కూడా పోతాయని స్థానికులు కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది కుకుటిపల్లిలో ఉన్నటువంటి చోటా భీము లీడర్లు 100 గజాల్లో 7 అంతస్తుల నిర్మాణం చేపట్టడానికి ప్రధాన కారకుడు అక్కడ ఉన్నటువంటి మీడియాను అధికారులను కూడా మేనేజ్ చేస్తూ ఇలా విచ్చలవిడిగా డబ్బులు దోసుకునేటువంటి ఇలాంటి లీడర్ల వల్ల కూడా ప్రభుత్వానికి అయితే చెడ్డ పేరు వచ్చే నేపథ్యం కూడా మనసు. ఝాన్సీ రెడ్డి పరిమించిన మంత్రి పొంగులేటి